10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వల్ల తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం జరగలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బంగారు తెలంగాణ అని కేసీఆర్ మోసం చేస్తే ప్రజాపాలన పేరుతో రేవంత్ మోసగిస్తున్నారని ఎద్దేవా చేశారు. 2 ప్రభుత్వాలు తెలంగాణను నాశనం చేశాయని మండిపడ్డారు. బంగారు తెలంగాణ అని చెప్పి ఆయన చెప్పారు, ఈయన ప్రజాపాలన అని చెప్పి ఈయన వచ్చాడు. కాబట్టి బంగారు తెలంగాణ రాలేదు, ఆయన పోయాడు, ప్రజాపాలన చెప్పాడు. మరి ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా రేషన్ కార్డ్స్ ఎప్పుడు ఇస్తారో తెలియదు, కొత్త పెన్షన్స్ ఎప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్లు పెంచిస్తామని చెప్పాడు, దాని విషయం తెలియదు. పాత రైతు అభయహస్తం అన్నాడు, రైతు అభయహస్తం లేదు. మహిళలకు అనేక రకాల హామీలు ఇచ్చారు, అది ఎక్కడ వేసిన గొంగడే ఉంది. విద్యార్థులకు అనేక రకాల హామీలు ఇచ్చారు, అది ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. యువతకు అనేక రకాలుగా హామీలు ఇచ్చారు, నిరుద్యోగ భృతి అన్నాడు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే సుమారు 400 పైచిలకు హామీలు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది తప్ప ఈరోజు కాంగ్రెస్ హయాంలో మరి ఈ తెలంగాణ ప్రజలకు ఒరిగేదేం లేదు. ఆయన ఎంతసేపు రైతుల రుణమాఫీ గురించే మాట్లాడతారు. రైతుల రుణమాఫీ కూడా ఎంత శాతం అయిందో చెప్పాల్సినటువంటి అవసరం.